దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు అందిస్తున్నటువంటి అద్భుతమైన వాక్య సందేశం సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయం 16వ వచనం. మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. దేవునికి స్తోత్రం. ఈ వాగ్దానం మనందరి జీవితాలు దేవుడు నెరవేర్చును గాక. ఆమెన్. మనము దేవుని సన్నిధిలో నిలిచి చూచుచుండగా దేవుడు జరిగించే గొప్ప కార్యముల కొరకు కనిపెట్టుకోమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అంటే మనము మన జీవితాల్లో గొప్ప కార్యములు జరగాలి అంటే ఎదురు చూడటము, కనిపెట్టడం అనేది చాలా అవసరము. కొన్ని గ్రేట్ థింగ్స్, గొప్ప సంగతులు వెంటనే జరగవు. ఏ గొప్ప సంగతి అయినా, గొప్ప విషయమైనా వెంటనే జరగదు. అంటే మనం భావించాల్సిందంటే ఓపికతో కనిపెట్టు, దేవుడు తప్పకుండా గొప్ప కార్యములు చేస్తాడు. నీలో నిలిచి ఉండే స్వభావము, ఓపికతో ఉండే స్వభావము ఉన్నట్లయితే దేవుడే గొప్ప కార్యాలు జరిగింపజేస్తాడు. అంటే ఒక్కటి గమనించుతాం, మన జీవితాల్లో ఇంకా కొన్ని సమస్యలు తీర్చబడకపోవడము, కొన్ని విషయాలు మనకు లేట్ అవ్వటము, ఆలస్యం అవ్వడం జరుగుతుంది. కారణం ఏంటి అంటే ఇంకా ఏం జరుగుతో ఇది జరగదు కావచ్చు అని అనుకోవడం కూడా కాదు. కానీ నువ్వు ఆలస్యం అవుతుందని ఓపికతో ఉన్నట్లయితే, ఆలస్యం అవుతుంది కదా అని కంగారు పడకూడదు. ఓపికతో ఎదురు చూసినట్లయితే దేవుడే కలగజేసుకొని గొప్ప కార్యములను, గ్రేట్ మిరాకిల్స్ దేవుడు జరిగింపచేయును గాక. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితాల్లో ఎదురయ్యే ప్రతి శోధన, నింద, బాధ, అవమానం ఏదైనా గొప్ప కార్యాలను దేవుడు చేయడానికే ఉన్నాడు గనక నీలో ఓపికని దేవుడు గమనిస్తున్న, పరీక్షిస్తా ఉన్నాడు. అబ్రాహాము శారాలకు దేవుడు 100 సంవత్సరాలకు కుమారుడిని ఇవ్వలేదా? ఓపికతో వారు కనిపెట్టుకోలేదా? దేవుడు చేసిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చలేదా? ఖచ్చితంగా దేవుడు నెరవేర్చాడు. అది ఆయన ఇచ్చిన మాట కనుక ఆ మాటను దేవుడు తప్పేవాడు ఎంత మాత్రము కానే కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు నిలిచి చూచుచుండగా అంటే చూస్తుంటుండగానే అని అర్థం. అంటే నువ్వు కళ్ళారా చూస్తుంటుండగానే దేవుడు గొప్ప కార్యాలు జరిగింపజేస్తాడు. నీ కళ్ళతో నువ్వు చూడబోతున్నావు అని అర్థం. నీ జీవితంలో మునిపెన్నడూ జరిగిన గొప్ప గొప్ప కార్యాలు, సమస్యలు తీర్చబడటము, కష్టాలు తీర్చబడటము, రోగాలు పోవటము, కన్నీళ్లు చూడబడటము, ఒంటరితనం పోవటము, అవమానాలు, బాధలు పోవటము, అప్పులు తొలగిపోవటము, ప్రేమ, సమాధానము, సంతోషము కుటుంబాల్లో కలగటము, ఐక్యత కలగటము, ఏక మనసు కలగటం, ఇవన్నీ కూడా నువ్వు జరగవని అనుకుంటున్నావు. కానీ దేవుడు కలగజేసుకొని తప్పకుండా ఈ గొప్ప కార్యాలను దేవుడు జరిగించబోతున్నాడు. ఆమెన్. ఇది దేవుడు కలగజేసుకొని జరిగించాలి అంటే నీలో, నాలో, మనలో ఉండాలంటే దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. పరిగెత్తే విధంగా, అంటే ఇది జరగదులే వెళ్ళిపోతా అనే విధంగా ఉండకూడదు. ఉండాలి, వెయిట్ చేయాలి, ఎదురు చూడాలి. బస్ కొరకు మనము ఎదురు చూస్తున్నప్పుడు ఆ బస్సు వచ్చేంత వరకు బస్ స్టేషన్లో ఎదురు చూస్తూ ఉంటాం, నిలిచే ఉంటాం. అటు ఇటు మనం అటు ఇటు వెళ్ళామనుకో బస్సు వస్తుంది, వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడే స్పష్టంగా మీతో తెలియపరుస్తూ మాట్లాడుతున్నాడు. ఆయన నా జీవితాల్లో, మనందరి జీవితంలో గొప్ప కార్యములను చేయబోతున్నాడు కనుక ఆ గొప్ప కార్యాల విషయమై నువ్వు కనిపెట్టుకొనుండు. అంటే దేవుడు చేస్తాడు, ఇంకా జరిగిపోయింది అని కాదు. దేవుడు ఇచ్చిన మాట కనిపెట్టుకుంటే దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు అనేది నువ్వు ఆశతో ఎదురు చూస్తే ఖచ్చితంగా అది జరుగుతుంది. అంటే ఆ విషయం నువ్వు కనిపెట్టుకోవాలి. అంటే ఎప్పుడు జరుగుతుంది, ఇవాళ జరుగుద్దా, రేపు జరుగుద్దా, ఏంది రోజు ప్రార్థన చేస్తున్నావు ఏం జరగట్లేదు అని అనుకోకూడదు. కనిపెట్టుకోను, రైట్, ప్రార్థన చేసి జరుగు. ఇక్కడ విశ్వాసమే, మన యొక్క విశ్వాసమే మనకు జవాబును తెచ్చిపెడుతుంది. ప్రియ దేవుని కుమారుడా, కుమార్తె, ఈరోజు నీ విషయమై దేవుడు ఆలోచన చేసి నీకోసం చక్కటి మాటను వినిపింపజేస్తా ఉన్నాడు. నువ్వు ఆయన సన్నిధిలో నిలిచినట్లయితే, ఆయన సన్నిధిలో కనిపెట్టే మనస్సు నీకు ఉన్నట్లయితే తప్పకుండా నిన్ను ఉన్నతమైన పొజిషన్లో నిలబెట్టబోతున్నాడు. అబ్రహాముకు 100 సంవత్సరాలు కుమారుని ఇచ్చాడు.
ఓపికతో ఉన్నాడు, ఎదురు చూశాడు, జరిగింది. యోసేపు జైల్లో వేయబడ్డాడు, అవమానాల పాలు, నిందల పాలయ్యాడు, కష్టాల పాలయ్యాడు. కానీ దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు గొప్ప కార్యం జరిగింపజేశాడు. ఇలా మనం చూస్తూ పోతే దావీదు కూడా గొర్రెల కాపరిగా ఉంటాడు, ఆయన తీసుకొచ్చి దేవుడు రాజుగా చేస్తాడు, గొప్ప కార్యం. ఇది ఈ గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఓపికతో ఉన్నాడు. యోసేపు చెరసాలలో వేయబడినప్పుడు, బంధకాల్లో ఉన్నప్పుడు ఓపికతో ఉన్నాడు. మన ఓపికనే మనకు గొప్ప కార్యములను మన జీవితంలో, మన కుటుంబాల్లో దేవుడు జరిగింప చేయబోతున్నాడు. కనుక ప్రియ దేవుని కుమారుడా, కుమార్తె, ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు ఈ మేలులు, ఈ గొప్ప సంగతులు తెలియజేయాలని ఈ మాటని వినిప చేస్తుండగా, ఈ మాటలు నమ్మి నా జీవితంలో ఇది జరుగునుగాక అని ప్రార్థన చేసి దేవునికి ఆశీర్వాదాన్ని, వాగ్దానాన్ని పొందుకుందాం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, వందనాలు, స్తోత్రం నాయన. ఈరోజు మీరు మాకు అందించిన గొప్ప అద్భుతమైన వాక్యాన్ని స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నాం. మా జీవితాలలో నీ గొప్ప కార్యం జరిగింపచేయండి. మేము నీ సన్నిధిలో నిలిచి చూచుంటుండగా అయ్యా గొప్ప కార్యములు జరగబోతున్నాయని వాగ్దానం ఇస్తున్నాం. మీ సన్నిధిలో ఓపికతో కనిపెట్టినప్పుడు గొప్ప కార్యములు, గ్రేట్ మిరాకిల్ జరిగిస్తామని నమ్ముతున్నాను, సూచిస్తున్నాం, కనపరుస్తున్నాం. తండ్రి, నీవే కార్యం జరిగించి బలపరిచి స్థిరపరిచి ఏమంతా ఆశ్రయించండి. వారి కష్టములు, సమస్యలు, బాధలు, ఎరుకు, ఇబ్బంది నుంచి, ప్రతి ఆటంకం నుంచి విడుదల దయచేసి వేడుకుంటున్నాం ప్రభా తండ్రి. ఎవిడే కష్టంలో, ఏ బాధల్లో, ఏ నష్టాల్లో, ఏ ఒంటతనంతో, ఏ కృంగుదలతో, అనారోగ్యంతో ఉన్నారు తండ్రి. వారి జీవితాల్లో ప్రభు నీవే అయ్యా కలగ చేసుకుని ప్రభావ మీరే గొప్ప కార్యం జరిగించేయండి. మార్పు చేర్పు దయచేయం వేడుకుంటున్నాం ప్రభావ. ఉన్న ప్రతి కష్టం తొలగిపోయి సంతోషకరంగా ఉన్నట్టుగా, సమస్యలు తొలగింపజేసి సమాధానం కలిగి ఉన్నట్టుగా సహాయం దయచేయమని, ఇదనమంతా ఈ వాగ్దానం మా జీవితం నెరవేర్చి గొప్ప కారణం మా జీవితం మీరు జరిగింపచేయమని నా జరిగిన యేసు నామములో కృతజ్ఞతలతో అడిగి విడుదల పొందుకొంచున్నాము తండ్రి. ఆమేన్.